అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తల్లికి వందనం కొత్త మెలుకైతే పెట్టారండి. ఏంటి అనేది వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది, ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి. చూడండి, మనకి ఈ జూన్ 12 కల్లా తల్లికి వందనం ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారి తల్లుల ఖాతాలో డబ్బులు వేస్తామని తెలియజేయడం జరిగింది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల ఖాతాలో ఈ యొక్క తల్లి ఖాతాలో వేయడం అయితే జరిగిద్ది అన్నారు. అయితే దీనికి ముందుగా కండిషన్ NPCI లింక్ అని పెట్టారు. అంటే ఎవరైతే తల్లి ఉందో ఆమె ఖచ్చితంగా ఎనేబుల్ ఫర్ DBT అని ఉండాలి NPCలో. అంటే ఖచ్చితంగా ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉండాలి. ఆధార్ త్రూ వారి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తామని అయితే తెలియజేయడం అయితే జరిగింది. అయితే చాలామంది సచివాలయాలకి వెళ్ళారు, అక్కడ కూడా NPCI లింక్ లేని వాటిని లింక్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు పెట్టిన కొత్త రూల్ ఏంటంటే ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి, రేషన్ కార్డులు పిల్లలు కూడా యాడ్ అయ్యి ఉండాలని అయితే రూల్ పెట్టడం జరిగింది. సరే కదా అని చెప్పి సచివాలయానికి వెళ్ళి పిల్లల్ని యాడ్ చేద్దామంటే మీకు పెళ్ళి అయ్యిందా, మీకు అసలు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టారా ఏంటంటే సర్టిఫికేట్ లాంటివి అడుగుతున్నారు. అంటే పిల్లలకు సంబంధించి బర్త్ సర్టిఫికేట్, అలాగే పెళ్ళికి సంబంధించి మ్యారేజ్ ఫోటో, అలాగే మ్యారేజ్ సంబంధించినటువంటి పెళ్ళికి పిలుస్తాం కదా, పెళ్లి పిలుపు కార్డు ఏదైతే ఉందో కార్డులు అయితే ఇవ్వమంటున్నారు అనమాట. సో కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకున్నా, లేదా పిల్లల్ని యాడ్ చేయాలన్నా, పిల్లలకు 6 సంవత్సరాలు వచ్చినాయా, వారి ఆధార్ బయోమెట్రిక్ అనేది అప్డేట్ అయిందా లేదా, అప్డేట్ అయినట్లయితే వారి వేలిముద్ర లాంటివి VRO లాగిన్లు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో పథకం ప్రారంభించడానికి చాలా కొర్రీలు అయితే పెడుతున్నారు. ఇప్పుడు మొన్నటి వరకు ఏమో NPCI అన్నారు, ఇప్పుడేమో కొత్త రేషన్ కార్డు లేదా రేషన్ కార్డులు పిల్లలు ఉండాలన్నారు. ఇప్పుడే 6వ సంవత్సరం దాటిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి మొన్ననే ఈ యొక్క ఆధార్ కార్డు అప్డేట్లు అయితే అవునాయి అనమాట. వారందరిని ఇప్పుడు ఇందులో యాడ్ చేయాలంటే కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది. మనకేమో చూస్తే ఇంకొక 24 రోజులు ఉంది, ఈ లోపు యాడ్ అవ్వాలి. సో ఎవరైనా తల్లిదండ్రులు మీ పిల్లలు మీ రేషన్ కార్డులో యాడ్ అవ్వాలంటే VRO లాగిన్లు అవుతే చక్కగా యాడ్ చేయించుకోండి. అలాగే ఆధార్ కార్డు సంబంధించి వేలిముద్రలో ₹50 తీసుకుని మీ సేవలో చక్కగా అప్డేట్ చేస్తున్నారు, అవి కూడా అప్డేట్ చేసుకోండి. అలాగే ఆధార్ సేవా కేంద్రాలు అయితే ఫ్రీగా పెట్టారు, అవి అయితే ముగించేశారు. సో ఖచ్చితంగా మీకు పిల్లలు రేషన్ కార్డులో ఉంటేనే, మీ రేషన్ కార్డు కావాలంటే మీరు మరలా వెళ్ళి ఫోటో ప్రింట్ ఏదైతే ఉంటుందో పెళ్లి కార్డు తయారు చేయించుకుని ఆ ప్రింట్ ఇస్తేనే మీకు పెళ్లి రేషన్ కార్డు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది పెట్టిన మెలిక. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, చాలామందికి ఉపయోగపడుతుంది, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.